నమస్తే క్రియేటర్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఓబీఎస్ కనెక్షన్స్ గురించి మాట్లాడదాము. ఓబీఎస్ కనెక్షన్స్ అంటే కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓబీఎస్ అంటే ఓపెన్ బ్రాడ్కాస్టింగ్ సాఫ్ట్వేర్. మీరు లైవ్ కంటిన్యూస్గా చేయాల్సిన, అంటే మీరు డైరెక్ట్గా ఒక వీడియోని అప్లోడ్ చేసి దాన్ని రిపీట్ మోడ్లో లైవ్ చేయాలనుకున్నా, లేకపోతే న్యూస్ ఛానల్ లాంటిది, ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇలాంటి నేను స్విచ్ సింపుల్గా చేశాను అనమాట. ఇదేమి ఎడిటింగ్లో నేను మార్చి కట్ చేసుకుని అట్లా ఏం లేదనమాట. సో ఇట్లాంటి ఎడిటింగ్ని మీరు సింప్లిఫై చేసుకోవాలనుకున్నా, న్యూస్ ఛానల్ అయినా లేకపోతే ఎడ్యుకేషనల్ ఛానల్ అయినా, బ్యాక్గ్రౌండ్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్ బోర్డో మీరు పెట్టుకొని ట్యాబ్లెట్ మీద రాస్తూ ఉంటారు కదా, ఫోన్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా, జస్ట్ ఒక పెద్ద ఫోన్ లాంటిది ఉంటుంది, దాని మీద ఎవరైనా రాస్తూ ఆ రాసేది కూడా కనిపించాలి అని అనుకున్నా సరే, అవన్నీ టైప్స్ ఆఫ్ వీడియోస్కి ఈ ఓబీఎస్ అనేది బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఇది జెన్యూన్ అండ్ ఫ్రీ. దీనికి లోగో కానీ వాటర్ మార్క్ రావడం కానీ అట్లా ఏముండదు అనమాట. ఇది ఓపెన్, బేసిక్గా అందరూ ఎవరైనా వాడుకోవచ్చు. దీనివల్ల మనకి మన సిస్టమ్స్కి ఏదో అయిపోయి లేకపోతే మన ఫోన్స్కి ఏదో అయిపోయి అట్లా ఏముండదు. ఇది జెన్యూన్ సాఫ్ట్వేర్, జెన్యూన్ అప్లికేషన్ అనమాట. సో ఇది వాడాలంటే మీ దగ్గర ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉండాలి. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సెటప్ కూడా నేను మీకు చూపించాను కొద్దిగా, ఫోన్ ఎక్కడ పెట్టాలి లేకపోతే మైక్ ఎలా ఉండాలి అవన్నీ డీటెయిల్స్ నేను మీకు చెప్పాను. ఇప్పుడు వైర్స్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి దాని గురించి మనం మాట్లాడదాము. సో ఈ ఫోన్ ఎందుకు, చాలామందికి ఇదే వీడియో చూస్తున్నా కానీ చిన్న ఇంట్రడక్షన్ ఏంటి, ఫోన్ ఎందుకు అంటే మన ఫోన్ ల్యాప్టాప్లో కానీ లేకపోతే డెస్క్టాప్లో కానీ లేదా మనం ఎక్స్టర్నల్గా వెబ్ కెమెరా కొనుక్కున్న వెబ్ క్యామ్ కానీ చాలా తక్కువ రెజల్యూషన్ ఉంటుంది అనమాట, అంత క్లారిటీగా రాదు. సో మీరు ఫోన్ యూజ్ చేసుకొని ఆ ఫోన్లో ఇప్పుడు ఎంత మంచి మంచి మెగాపిక్సెల్స్ వస్తుంది మన ఫోన్లో, మంచి చాలా టెక్నాలజీ పెరిగిపోయింది అనమాట ఫోన్ కెమెరాస్లో. ఆ ఫోన్ కెమెరాని మీరు వాడుకొని మళ్ళీ ఇంకొక కెమెరా కింద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్గా ఫోన్ మీ దగ్గర ఏదైతే ఫోన్ మీ పాకెట్లో ఉంటుందో అది తీసుకుని మీరు వాడుకోవచ్చు. దాన్ని మీ ల్యాప్టాప్కి వెబ్ క్యామ్ కింద కనెక్ట్ చేసుకొని, దాంతోపాటు మీరు ఈ ప్రాసెస్ అంతా, ఆడియో అనేది చాలా పవర్ఫుల్ కదా న్యూస్ ఛానల్స్లో ఎక్కడైనా మీకు ఎకోలు వస్తున్నట్టు డిస్టర్బెన్స్ వస్తున్నట్టు మీకు రాదు. అలాగే ఎడ్యుకేషనల్ ఛానల్స్లో కూడా రావు అనమాట. దానికోసం మీరు ఒక ప్రాపర్ మైక్ అయితే తీసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ వైర్డ్ మైక్ కానీ లేకపోతే వైర్లెస్ మైక్ కానీ ఏది ఉంటే అది తీసుకోవచ్చు, కానీ ఒక మైక్ ఉండాలన్నమాట. సో ఈ మైక్, ఈ ఫోను, ఈ ల్యాప్టాప్ అండ్ మీకు దగ్గర ట్యాబ్లెట్ అవసరం ఉంటే ట్యాబ్లెట్, అంటే మీరు రాసి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏదైనా క్యాలిక్యులేషన్స్ కానీ లేకపోతే ఏదైనా ఫార్ములాస్ కానీ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక పెన్ ట్యాబ్లెట్ లాంటిది కూడా ఉంటే బెటర్. బట్ ఇది ఆప్షనల్ అనమాట. సింపుల్గా మీ ఫోన్, మీ ల్యాప్టాప్, మీ మైక్, ఈ 3 సరిపోతాయి. ఇంతకు మించి మీకు ఏం అవసరం లేదనమాట. చాలా ఈజీ. సో కనెక్షన్స్ వరకు డెడ్ ఈజీ అనమాట. అది నేను ఇప్పుడు చెప్తాను. దాని తర్వాత ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్, ఓకే. సో ఇక్కడ మీ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్కి యూఎస్బీ-C కానీ యూఎస్బీ పాత ఓల్డ్ యూఎస్బీ కానీ అట్లా ఉంటాయి కదా. సో జనరల్గా ఇప్పుడు ఉన్న ఫోన్స్ అనేవి యూఎస్బీ-C అనుకోండి. ఆ యూఎస్బీ-Cని తీసుకొచ్చి మీ ల్యాప్టాప్కి మీరు కనెక్ట్ చేయాలి. సో అది ఒక సైడ్ యూఎస్బీ-C ఉండి ఇక్కడ యూఎస్బీ పాత ఓల్డ్ యూఎస్బీ ఉంటుంది కదా, యూఎస్బీ-A కానీ, సో అట్లాంటివి కానీ లేదా ఎలా ఉన్నా సరే మీ ఫోన్ని మీరు డైరెక్ట్గా ఛార్జింగ్ ఎలా పెడతారు, ల్యాప్టాప్ నుంచి ఛార్జింగ్ పెడుతుంటారు, డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా, అలా ఒక వైర్ని తీసుకొచ్చి మీ యూఎస్బీ పోర్ట్స్, అది టైప్-C అవ్వచ్చు, నార్మల్ పాత యూఎస్బీ అవ్వచ్చు, ఆ యూఎస్బీ పోర్ట్స్లోకి మీరు ఇది పెట్టించాలన్నమాట. ఇలా ఒక వైర్ అయితే కనెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఒకవేళ వైర్డ్ మైక్ అనుకోండి, ఇది వైర్ ఉంది. సో ఈ వైర్ మైక్ అయితే మీరు ఏం చేయాలంటే, ఈ వైర్ ఉందనుకోండి, ఇదంతా వైర్ అనుకోండి, ఈ జాక్ ఉంటుంది కదా, ఆ జాక్లో మీరు పెట్టేస్తే సరిపోతుంది. ఈ మైక్ వైర్డ్ మైక్ అయితే, వైర్ ఉంటే ఒకవేళ ఇది వైర్లెస్ మైక్ అనుకోండి, వాళ్ళు ఏమిస్తారు, దీనికి ఒక ట్రాన్స్మిటర్ ఇస్తారు కదా, ట్రాన్స్మిటర్ కానీ మల్టిపుల్ ట్రాన్స్మిటర్స్ కానీ ఎన్ని ఉంటాయండి. మీరు ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ వేరే మైక్ ఉంటుంది, ఇక్కడ వేరే మైక్ ఉంటుంది, ఈ మైక్కి ఒక ట్రాన్స్మిటర్ కూడా ఉంటుంది అనమాట. ఇది ట్రాన్స్మిటర్ అనుకోండి. సో ఈ 2 ట్రాన్స్మిటర్లు సెపరేట్గానే ఉంటాయి కదా, దీనికి వైర్లు ఏమి ఉండవు వైర్లెస్ అయితే కనుక. సో వాళ్ళు ఏమి ఇస్తారంటే దీనికి ఒక రిసీవర్ ఇస్తారు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. రిసీవర్కి యూఎస్బీ-C ఉంటుంది. సో ఆ రిసీవర్ని మీరు మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలన్నమాట. ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మీరు రెండింటిని ఆన్ చేశారనుకోండి, ఈ రిసీవర్ని, ఈ ట్రాన్స్మిటర్ని, వేరే ట్రాన్స్మిటర్ కూడా, అంటే రెండో మైక్ మీరు పాడ్కాస్ట్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ కానీ చేస్తుంటే ఆ రెండో మైక్ ఉంటే ఆ రెండో మైక్ను కూడా మీరు ఆన్ చేసుకుంటే మొత్తం ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ వైర్లెస్ మైక్ అని ప్లగ్ అండ్ ప్లే, వీటినేమి మీరు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రిసీవర్ ఏదైతే ఉందో ఆ రిసీవర్ని మాత్రం మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా మీ ట్యాబ్లెట్ ఏదైతే ఉంటుందో ట్యాబ్లెట్ నుంచి ఒక యూఎస్బీ కేబుల్ తీసుకొని మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇంతే. మీరు జస్ట్ కొత్త కేబుల్స్ కానీ కొంతమంది కొన్ని డిఫరెంట్ డాంగిల్స్ కానీ అట్లాంటివి కనెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి స్ట్రీమింగ్ డివైజెస్ కూడా మీకు అవసరం లేదు. కొన్ని అప్లికేషన్స్ వాడుకుంటే అసలు కొంచెం కూడా ల్యాగ్ లేకుండా, మీరు ఒకవేళ గేమింగ్ చేయాలనుకున్నా కూడా ల్యాగ్ లేకుండా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. చాలామంది స్ట్రీమింగ్ డివైజెస్ ఉంటాయి అనమాట, 4000, 5000, 10,000 ఇట్లా ఉంటాయి. ఇంకా హై 4K స్ట్రీమింగ్ డివైజెస్ కూడా ఉంటాయి అనమాట. అవన్నీ కొనాల్సిన అవసరం కూడా లేదు, ఈజీ.
మీకు ఇప్పుడు కనెక్షన్స్ అర్థమైనాయి కదా. ఒక ఫోన్ నుంచి యూఎస్బి, ఇక్కడ మైక్స్ నుంచి వైర్లెస్ అయితే కనుక రిసీవర్ నుంచి యూఎస్బి, వైర్డ్ అయితే కనుక డైరెక్ట్గా మైక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయచ్చు. సో ఇప్పుడు మీరు దీనికి మల్టిపుల్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఒక ఫోనే కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని ఆ రెండో కెమెరా, సెకండ్ కెమెరా ఏదైతే ఉందో సెకండ్ కెమెరాను కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. తీసుకొని ఇక్కడ మీరు రికార్డింగ్ చూస్తున్నారనుకోండి, సైడ్ బై సైడ్ వస్తుంది కదా, ఆ సైడ్ బై సైడ్ వచ్చి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ సింపుల్గా నేను స్విచ్ చేస్తాను చూడండి. ఇక్కడ నేనైతే ఈ వీడియో చూపిస్తున్నాను కదా, నా స్క్రీన్ షేరింగ్ ఏదైతే ఆ వీడియో చూపిస్తున్నాను. నేను ఇప్పుడు మీకు స్విచ్ చేస్తాను చూడండి. ఇట్లా న్యూస్ ఛానల్లోకి మారిపోతూ ఉంటుంది అనమాట, ఆటోమేటిక్గా మారిపోతుంది. జస్ట్ మనం క్లిక్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో నేనైతే నేను ఆపరేట్ చేసుకుంటున్నప్పుడు నేనే స్విచ్ చేసుకుంటున్నాను. మీకైతే కనుక ఇట్లా మార్చుకుంటూ ఉండాలన్నమాట. మీకు ఒకవేళ సెపరేట్ ఆపరేటర్ ఉంటే కనుక ఆపరేటర్ మారుస్తూ ఉంటాడు. మీరు న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు, ఆ విజువల్ ఏంటి అని ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ ఉంటుంది అనమాట, వాళ్ళు ఈ ఓబిఎస్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు, వాళ్ళే మారుస్తూ ఉంటారు. బయట నుంచి వచ్చిన వీడియో బయట ఏదైతే ఉంటుందో, లేకపోతే ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి ప్లే చేస్తూ ఉంటారు అనమాట. సింపుల్గా ఇట్లా జస్ట్ ఒక ఆపరేషన్ జస్ట్ స్విచ్ చేస్తారు అంతే. అంటే ఒక క్లిక్ చేస్తారు, మారిపోతుంది. ఇట్లా నేను ఎలా అయితే క్లిక్ చేస్తున్నానో ఎలా మారిపోతుందో అలా క్లిక్ చేస్తే మారిపోతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఇప్పుడు ఈ కనెక్షన్స్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నాను. దీనికి మీకు ఇంకా ఎడిషనల్గా మీరు ఏమేమి చేయొచ్చు అంటే, ఈ ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోన్ని మీరు స్టాండ్కి పెట్టాలి. ఎందుకంటే మీరు ఒకవేళ గ్రీన్ స్క్రీన్ వాడి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా, లేకపోతే ఇది కదలకుండా ఉండాలి, డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలి, ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉండాలంటే కనుక మీ ఫోన్స్ని కానీ మీ కెమెరాస్ని కానీ ఒక ట్రైపాడ్ మీద పెట్టుకోవాలి. అది ఇంతకుముందు సెటప్ వీడియో మాట్లాడుకున్నాం కదా, అలా అనమాట. నెక్స్ట్ ఈ మైక్ కూడా మీరు కాలర్ దగ్గర పెట్టుకున్నప్పుడు చైన్లు ఏమీ లేకుండా చూసుకోండి, లేదంటే చైన్లు మైక్కి తగిలి చాలా చాలా సౌండ్లు రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాలర్ దగ్గర పెట్టుకోండి, లేదంటే ఇట్లా ఒక స్టాండ్కి పెట్టుకొని మీరు పైన మఫ్ ఉంటే కనుక మఫ్ పెట్టేసుకోండి, సింపుల్గా సరిపోతుంది. మఫ్ అంటే ఈ స్పాంజ్ లాంటిది అనమాట. ఇది ఉండడం వల్ల ఏంటంటే మన నోస్ నుంచి వచ్చే గాలి ఉంటుంది కదా, హిస్ అని సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. అది కరెక్ట్గా మైక్కి తగిలితే పెద్ద డిస్టర్బెన్సెస్ లాగా క్రియేట్ అవుతూ ఉంటుంది. అది మనకు తెలియదు, మనం మాట్లాడుతున్నాం, మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు మంచి సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. సౌండ్ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది ఎవరైతే మాట్లాడుతున్నప్పుడు. సో అవన్నిటిని ఇది తీసుకోదన్నమాట, ఇది బ్లాక్ చేస్తుంది. సో ఇది హైపాస్ ఫిల్టర్ లాంటిది. దీంట్లో టెక్నాలజీ ఏమి ఉండదు అన్నమాట, మనం గట్టిగా కొట్టే సౌండ్స్ ఉంటాయి కదా, ఇది మొత్తం మెష్ లాంటిది కాబట్టి ఆ గాలి డైరెక్ట్గా మైక్కి తగలకుండా ఇది ఆపుతుంది. అంతే అనమాట, సింపుల్ ఫిజికల్లీ అది. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మైక్ను కూడా మీరు స్టాండ్కి పెట్టుకోండి. ఇక్కడ నేనైతే మైక్ చూపిస్తున్నాను, ఈ మైక్ను కూడా మీరు స్టాండ్కి అయితే పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ వేరే ట్రాన్స్మిటర్ మైక్ కూడా స్టాండ్కి పెట్టుకుంటే మంచిదే, లేదా వాళ్ళ కాలర్ ఏదైతే ఉందో కాలర్కి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది ఓవరాల్ సెటప్. ఇంకా మిగతా మీకు ఏమేమి కావాలంటే గ్రీన్ స్క్రీన్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఒక ట్యాబ్లెట్ ఏదైనా చూపించారు. నేను ప్రజెంటేషన్ చూపిస్తున్నాను, నా వీడియో కనిపిస్తున్నాను, నా వీడియో బ్లాక్ అయిపోతుంది కదా, అలా కాకుండా నా బ్యాక్గ్రౌండ్ అంతా నేను రిమూవ్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కనిపించదు అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదంటే నేను వెనకాల గ్రీన్ స్క్రీన్ పెట్టుకుని ఆ గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేస్తున్నాను అనమాట. గ్రీన్ స్క్రీన్ రిమూవల్ కూడా ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ ఇందులో సింపుల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పోతుంది అనమాట. ఇది కూడా వన్ టైం సెటప్పే. ఒకసారి మీరు ఈ సెటప్ చేసుకుంటే, లేదా ఎవరు చేస్తున్నా ఒక సెటప్ పెట్టించుకుంటే అది ఇంకెప్పటికీ పోదు, అలాగే ఉంటుంది. జస్ట్ మీరు ఓబిఎస్ ఆన్ చేసుకోవడం, ఈ వైర్లు కనెక్షన్ పెట్టుకోవడం, ఆన్ చేసుకొని రికార్డ్ చేసుకోవడం, అంతే, సింపుల్ అనమాట. లేదా లైవ్ స్ట్రీమ్ చేయడం, లైవ్ స్ట్రీమ్ కూడా ఆటోమేటిక్గా చేయొచ్చు. ఇప్పుడు నేను లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు కూడా నేను స్ట్రీమ్ చేస్తూ ఇందాక నేను మాట్లాడే కదా, ఈ సెట్టింగ్స్ కూడా నేను మార్చుకోవచ్చు అనమాట. ఈ సీన్స్ కూడా 1 by 1 నేను మార్చుకోవచ్చు. అది బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట ఈ ఓబిఎస్ కానీ లేకపోతే ఎనీ అదర్ బ్రాడ్కాస్టింగ్ సాఫ్ట్వేర్ కానీ వాటిలో అడ్వాంటేజ్ అది. ఇదైతే అన్నింటిలో కల్లా లీడర్ అని చెప్పుకోవాలి సింపుల్గా. అందరూ ఈ ఓబిఎస్ వాడతారు కాబట్టి మీరు కూడా వాడండి. మీ కనెక్షన్స్ అర్థమైనా అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇమీడియట్ వీడియోలో నేను ఏం మాట్లాడతానంటే, ఆ ఫోన్ని మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకునేటప్పుడు ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి వెబ్ క్యామ్ కింద మనకి హెల్ప్ అవుతుంది, ఆ సాఫ్ట్వేర్ ఏంటి అనే డీటెయిల్స్ నేను మాట్లాడతాను. అది సెపరేట్ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఆ ఒక్క వీడియో కోసమే చాలామంది వస్తూ ఉంటారు అనమాట. ఈ కనెక్షన్స్ ఏమన్నీ చాలామంది తెలుస్తుంటాయి. సో అది ఒక్కటి సెపరేట్గా చేస్తే డైరెక్ట్గా వీడియో చెక్ చేసుకుంటారని అంతకుమించి ఏం లేదు. సో మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక, ఈ కనెక్షన్స్ అర్థమైతే కనుక కామెంట్ చేయండి మీకు అర్థమైందా లేదా అని చెప్పి, లేదంటే ఇంకా డీటెయిల్గా నేను మీకు చూపించగలుగుతాను. ఈ సెటప్ అంతా నేను మీకు ఆల్రెడీ చూపించాను లాస్ట్ వీడియోలో, మీరు అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు ఒకసారి. ఆ వీడియో లింక్ కూడా నేను కింద ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆ 2 ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, నెక్స్ట్ ఓబిఎస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ వస్తాయి, మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే, అంటే ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఇది అవసరం అవుతుంది అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో ఈ ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కానీ టెక్నికల్గా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీరు కొద్దిగా గ్రో అవుతూ ఉండాలి. ఎప్పుడు ఒకే పాత చింతకాయ పచ్చడిలా కాకుండా గ్రో అవుతూ ఉండాలన్నమాట. సో అట్లా గ్రో అవ్వడానికి కావాల్సిన టిప్స్ కానీ ట్రిక్స్ కానీ
అన్నీ ఈ ఛానల్లో జరుగుతాయి. అండ్ ఓన్లీ ఆర్గానిక్గా ప్రాపర్గా జెన్యున్ మెథడ్స్, షార్ట్ కట్స్ వాడి లేకపోతే అడ్డదారులు ఇట్లా వాడి మొత్తం అంతా ఫెయిల్ అయిపోతున్నారు అనమాట. స్టార్టింగ్లో చాలా బాగా అనిపిస్తుంది, ఓకే మానిటేషన్ అయిపోయింది, కొంత రెవెన్యూ కూడా వచ్చేస్తుందని అనిపిస్తుంది. కానీ యూట్యూబ్ అలాంటి వాళ్ళని క్షమించట్లేదు అనమాట. యూట్యూబ్ అలాంటి ఛానల్స్ని డిలీట్ చేస్తుంది. సో ఆర్గానిక్ వేలో మీ ఛానల్స్ని మీరు గ్రో చేసుకోవాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.